గుండమ్మ కథ అంటే ఎన్టీఓడు ఏఎన్ఆర్ఏ గుర్తొస్తారు. ఇంకొకరిని కూడా ఊహించుకోలేం. ఎన్నో ఏళ్లుగా పుట్టిస్తున్న గాసిప్స్ కూడా వాళ్ళ వారసుల చుట్టే తిరుగుతుంది. యాదృచ్ఛికమో ఏమో గాని త్రివిక్రమ్ లాంటి మెగా డైరెక్టర్ కంట్లో కూడా వాళ్లే పడ్డారు. హీరోల విషయంలో పెద్దగా కసరత్తు వరకు వెళ్లకపోయినా ఎప్పటినుంచో అనుకుంటున్న వాళ్లకే ప్రియారిటీ ఇచ్చారు. నందమూరి, అక్కినేని ఫ్యామిలీస్ నుంచే తీసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య వైపు ఫిక్స్ అయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పోలికలు వీళ్లల్లోనూ కనిపిస్తాయి. దీంతో ఆడియన్స్ నుంచి ఎటువంటి నెగటివ్ రాదు. వాళ్లను చూసిన ఫీలింగ్ లోనే ఉంటారు. ఇది ప్లస్ పాయింటే. యాక్టింగ్ లో పోల్చుకున్నా ఇద్దరు తాతల హావభావాలను చూపించగల సత్తా ఉన్న కుర్రోళ్లే. ఎన్టీఆర్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. ఇప్పటికే కొంచెం లావయ్యి, మెడలో ఎర్ర కండువా వేసి, నోట్లో కిళ్ళి వేస్తే పక్కా మాస్ ఫీలింగ్ లుక్స్ వచ్చేస్తాయి. ఎన్టీఆర్ పాత్రకు తాతకు తగ్గ మనవడే అన్నట్లు 100% సూట్ అయినట్లు చెబుతున్నారు. ఇక నాగ చైతన్య తాతకు తగ్గ పాత్రల్లో నటించకపోయినా యంగ్ జనరేషన్ కు తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు. తాత చేసిన క్యారెక్టర్ లో జీవించగలడు. ఈ రెండు పాత్రల్ని రెండు మెగా ఫ్యామిలీస్ నుంచి తీసుకోవటంతో పాటు ఇద్దరు పెద్ద ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేసినట్లవుతుంది. దీనికి తోడు యంగ్ జనరేషన్ మల్టీ స్టారర్ మూవీ కాబట్టి బాహుబలి రేంజ్ లో పబ్లిసిటీతో పాటు బిగ్ మార్కెట్ పై కన్నయ్యొచ్చనే అంచనాలతో దీన్ని ఫిక్స్ చేసుకున్నారట.